హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఇదైతే మొన్న వీకెండ్ ఉంది కదా, అప్పుడు తీసిన బ్లాగ్ అనమాట. మీకు మామూలుగా వీకెండ్ అనగానే నేను ఎక్కువ బిర్యానీలు లేకపోతే అట్లాంటివన్నీ చూపించేదాన్ని కదా, బట్ ఎంత మారిపోయింది అనిపిస్తూ ఉంది నాకు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటేనే. ఇప్పుడేమో జింజర్ గార్లిక్ పేస్ట్లు లేకపోతే చికెన్ పికిల్ ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి నా వీడియోలో. అండ్ ఇంక ఇక్కడైతే మనకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఆర్డర్స్ అవి ఉంటే వాటి కోసం అని చెప్పి ప్రిపేర్ చేశాను. అండ్ అలానే చికెన్ పికిల్ కూడా చేస్తూ ఉండేసరికి సో దానికోసం కూడా చేశాను అనమాట. సో నాకు తెలిసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక్కొక్కసారి ఎవ్రీ డే లేకపోతే ఆల్టర్నేట్ డే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో మన దగ్గర అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అంత బాగా వెళ్తూ ఉందన్నమాట. అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఎంతలా తీసుకుంటూ ఉన్నారో లోకల్లో అంతకన్నా ఎక్కువ పోతా ఉంది. అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇన్ దిస్ వే మేము కూడా మీ ఎవ్రీడే కుకింగ్లో పార్ట్ అవుతాం కదా. సో దానికి చాలా హ్యాపీ. అండ్ నాకు ఫస్ట్ నుంచి ఉండేది ఇది పెట్టిన దగ్గర నుంచి కూడా లైక్ ఈ పికిల్స్ స్నాక్స్ ఇట్లా వీటితో పాటు ఏవైనా బాగా కొంచెం కన్వీనియంట్గా ఉండేవి, క్విక్గా అయిపోయేవి అండ్ మన కుకింగ్ని ఈజీ చేసేవి ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేయాలి అని ఉండేది. సో కొన్ని అయితే యాడ్ చేసాము. అండ్ అలానే ఇంకా కొన్ని అయితే ప్లానింగ్ లో ఉన్నాయి. హలో ఇందాక హన్ష్కి ఇచ్చింది అయితే పొమోగ్రానేట్ జ్యూస్ అనమాట. యాక్చువల్గా అయితే వాడు తాగడు, అది కొంచెం వగరగా ఉంటుంది కదా, తనకి నచ్చదు. ఎక్కువ ఆరెంజ్ జ్యూసే ఇష్టంగా తాగుతూ ఉంటాడు. బట్ ఈరోజు ఎందుకో నాకు సతీష్కి తీసుకుంటా ఉంటే తనకు కూడా కావాలని అడిగాడు. సో అందుకే ఇంకా వాడికి కూడా కొంచెం పోసిచ్చాను. మొత్తానికి అయితే తాగుతూ ఉన్నాడు. అండ్ ఇంకా ఇక్కడైతే నేను చికెన్ పికిల్ పెడతా ఉన్నాను. సో నేను ఆల్రెడీ కూడా చెప్పున్నాను కదా, మన దగ్గర బాగా మంచిగా వెళ్ళే వాటిలో చికెన్ పికిల్ కూడా ఒకటి ఉందన్నమాట. అండ్ అందరికీ కూడా నచ్చుతూ ఉంది. సో పికిల్ మాత్రమే కాదనమాట, అందులోకి వాడేవి అన్నీ కూడా మనం వీలైనంత ఫ్రెష్గా ఉన్నవే వాడుతూ ఉంటాము. ఈవెన్ ఇందాక జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా ప్రిపేర్ చేయటం అది చూసారు కదా. సో జస్ట్ బిఫోర్ పచ్చడి ప్రిపేర్ చేస్తాను, అదే యాడ్ చేస్తూ ఉంటాను. సో అప్పుడే మనకు అంత ఫ్రెష్గా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. సో ఈవెన్ నేను అంతకుముందు కర్రీస్ చేసినప్పుడు కూడా నేను అట్లనే ప్రిఫర్ చేసేదాన్ని. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట, కొత్తగా చేస్తుంది అయితే ఏం లేదు. అండ్ ఇంకా ఇక్కడైతే పికిల్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. సో చికెన్ పికిల్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా లాస్ట్లో లెమన్ జ్యూస్ ఒక్కటి యాడ్ చేయాలి, దానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా దాన్ని అట్లా సైడ్కి పెట్టేసి ఇక్కడ వచ్చి నేను స్నాక్స్ అవి తీసుకుంటా ఉన్నాను. మామూలుగా అయితే నేను బూందీ తిందామని వచ్చాను అనమాట, బట్ మనం రీసెంట్గా దాల్ముడి కూడా యాడ్ చేసాము. సో అది కూడా మీకు ఒకసారి చూపించినట్టు ఉంటుందిలే అని చెప్పి తెచ్చాను. నా చిన్నప్పుడు మోస్ట్ ఫేవరెట్ ఏమైనా ఉంది అంటే నేను ఎక్కువ హాట్ అది ఇష్టంగా తినేది ఏమైనా ఉంది అంటే దాల్ముడి అనమాట. చిన్నప్పుడు ఏముంది లేని ఇప్పటికీ నాకు నచ్చుతుంది. అంతకుముందు యూఎస్లో ఇది నాకు ఏ స్వీట్ షాప్కి వెళ్ళినా స్వీట్స్ దొరికేవి, ఏవైనా దొరికేవి, బట్ దాల్ముడి మాత్రం నాకు దొరికేది కాదనమాట. సో చాలా అనుకునేదాన్ని ఎందుకు దాల్ముడి పెట్టరు, మరి అందరూ తినరో ఏమో నాకు తెలీదు. మా దగ్గర అయితే చాలా బాగా దొరుకుతూ ఉంటుంది. ఈవెన్ ఈ దాల్ముడి కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిందే. సో మన దగ్గర అయితే రీసెంట్గా ఇప్పుడు మనం బూందీ మిక్స్చర్ యాడ్ చేసాము. అండ్ అలానే ఇంకొక సైడ్కి కనిపిస్తూ ఉంది కదా, నేను మళ్ళీ ఇంకొక బాక్స్ ఎందుకు, ఆల్మోస్ట్ బూందీ కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంక అందులోనే యాడ్ చేశాను అనమాట. దాల్ముడి కూడా యాడ్ చేసాము. సో కొంచెం మామూలుగా మన దగ్గర ఉన్న స్నాక్స్ అన్నీ కూడా కొంచెం మీడియం లెవెల్ ఉంటాయి అనమాట. ఈవెన్ కిడ్స్ కూడా తినగలిగేటట్టు అట్లా ఉంటాయి, చక్రాలు కానీ లేకపోతే కారపూస కానీ అవన్నీ కూడా. బట్ ఇవి మాత్రం లిటిల్ స్పైస్ ఉంటుంది. సో ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు స్పైస్ ఇష్టంగా తినే వాళ్ళు అయితే ఇవి చూస్ చేసుకోవచ్చు.
యాక్చువల్‌గా బూందీ మిక్స్చర్ అయితే మాత్రం అందరూ అడుగుతున్నారనే యాడ్ చేసాము. అందరూ కూడా కొంచెం కార్న్ ఫ్లేక్స్ ఏసి అట్లా మిక్స్చర్ లాగా కావాలి అట్లా అడుగుతున్నారని చెప్పి బూందీ మిక్స్చర్ అది యాడ్ చేసామన్నమాట. సో ఇవి 2 ప్రస్తుతం అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద అది నెంబర్ కనిపిస్తూనే ఉంది కదా, సో దానికి పింగ్ చేస్తే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడైతే చికెన్ పికిల్ అది కూడా రెడీ అయిపోయింది. నేను ఆ క్లిప్ అది మిస్ అయిపోయినట్టుంది. లెమన్ జ్యూస్ అది కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత ఇంకా రైస్లోకి అది కూడా ఒకసారి కలుపుతా ఉన్నా అనమాట. ఒకసారి మీకు చూపించినట్టుంటుంది అని అయితే ఏమి, అండ్ అలానే నేను కూడా టేస్ట్ చూసినట్టుంటుంది అట్లా అని చెప్పి మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మీకు ముక్కలు అవన్నీ కూడా మరీ గట్టిగా ఉండవు, మరీ మెత్తగా ఉండవు, మీడియం లెవెల్లో అట్లా ఉంటాయి. అండ్ నేను అసలు మర్చిపోయాను, చికెన్ పికిల్ అంటే గుర్తొచ్చిందనమాట. లాస్ట్ టైం నేను ప్రాన్ కానీ ఇలాంటి వాటికి కొంచెం సోర్సెస్ అవి అడిగాను కదా, చాలామంది వాళ్ళకి తెలిసినవి షేర్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. If you don't have space, you can do like that. So what are you doing now? Doing like you are doing. And what is the cream? Huh? This? ఇక్కడ హాన్ష్ ఏం చేస్తున్నాడు అంటారా, ఏదో బుద్ధిగా చేస్తూ ఉన్నాడు కదా. నేను అప్పుడే రెడీ అయ్యాను, బయటకు వెళ్దాం కదా అట్లా అని చెప్పి. ఇంకా నేను హన్షు నువ్వు నీది అయిపోయిందా వెళ్దామా అని అడగగానే ఇంకా ఆయన కూడా వచ్చి క్రీమ్లో అవి రాసుకుంటూ ఉన్నాడు అనమాట. ఎందుకమ్మా ఏం చేస్తున్నావు అంటే, మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా సన్ స్క్రీన్ రాస్తూ ఉంటాను, బట్ నేను రాసుకున్నా అని చెప్పి ఆ రోజు అయితే మాత్రం నేను రాసుకున్నా అని చెప్పి ఆయన కూడా రాసుకుంటున్నాడంట. బయటికంటే ఎక్కడికో కాదులేండి, కాస్కోకే. బట్ అంతకుముందు అయితే మంచిగా మాకు ఇంటి దగ్గరలో ఒకటి ఉండేది. ఇంటి దగ్గరలో అంటే మరీ పక్కనేం కాదు, అది కూడా ఒక 15-20 మినిట్స్ అట్లా వెళ్ళిపోవచ్చు. సో దానికి వెళ్తూ ఉండేవాళ్ళం. దానికైతే ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. బట్ ఇప్పుడైతే అంటే మనకు కావాల్సిన బాక్సెస్ అవన్నీ అందులో అవైలబుల్ ఉండవు. కాస్కోలోనే మళ్ళీ బిజినెస్ సెంటర్ అని ఒకటి ఉంటుంది కదా, సో దానికి వెళ్ళాల్సి వస్తూ ఉందన్నమాట. అదైతే మళ్ళీ మనకి వెళ్ళటానికే ఒక 40 మినిట్స్, ట్రాఫిక్ ఉంటే 1 అవర్ అట్లా కూడా పడుతూ ఉంటుంది. సో అందుకే ఇంకా వీకెండ్ మాత్రమే వెళ్ళగలుగుతా ఉన్నాము. ఇక్కడ నేను ఏం చూపిస్తా ఉన్నాను అంటే, ప్యాకేజింగ్ కి మనం టేప్ వాడతాం కదా, సో దాది చూపిస్తా ఉన్నా అనమాట. సో అందులో మనకి 7 కాదు 8 రోల్స్ వస్తాయి అనుకుంటా. అవి $26. అది కూడా 8 రోల్స్ ప్యాక్ కాబట్టి, అదే 2 అట్లా తీసుకునేటట్లయితే ఇంకా ఎక్కువ పడుతూ ఉంటుంది. సో నాకైతే అనిపిస్తూ ఉంటుంది మెయిన్గా యూఎస్లో స్మాల్ స్కేల్లో చేయటం చాలా చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం చిన్నగా చేస్తున్నప్పుడే ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతాయి. అంటే ఏదో టేప్ ఒక్కదాని గురించి అని కాదు, ఇంకా చూసాం కదా కార్డ్బోర్డ్ బాక్సెస్ అని కానీ, లేకపోతే ఇంకా బబుల్ ర్యాప్ అని కానీ. బబుల్ ర్యాప్ అయితే నేను అంత ముందు కూడా ఎప్పుడైనా మనం ఇంట్లోకి మేము కూడా మూవ్ అయ్యాం కదా అటు ఇటు, అట్లా చాలాసార్లు తెచ్చాను కానీ బట్ ఎప్పుడు దాన్ని ఆ వ్యూలో చూడలేదన్నమాట. బట్ అది కూడా నాకు చాలా చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలానే ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అయితే అసలు మనకి చెప్పక్కర్లేదు. సో ఇట్లాంటివన్నీ చాలా అవుతూ ఉంటాయి అనమాట. కొన్ని సైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, మనం కావాలి అంటే బల్క్లో తీసుకోవచ్చు. బల్క్లో తీసుకుంటే ఇంకొంచెం తగ్గితే తగ్గొచ్చు. బట్ అక్కడ కూడా నేను చూసింది ఏంటి అంటే, మళ్ళీ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ అనే యాడ్ చేస్తారనమాట. షిప్పింగ్ ఛార్జ్ అంటే ఏదో 10-20 కాదు, చాలా ఎక్కువ ఉంటుంది. మోర్ దెన్ 100-200 అట్లా ఉంటుంది అనమాట. సో అట్లాంటప్పుడు అంటే మనం టూ మచ్ చాలా బల్క్ లో తీసుకుంటే తప్ప ఏదో ఒక 100 టేప్లో అట్లా తీసుకుంటే పెద్దగా ఏం కవర్ అవ్వట్లేదు. ఆ షిప్పింగ్ ఛార్జెస్ అది కలుపుకుంటే మళ్ళీ ఇంతే అవుతా ఉంది. సో అలాంటప్పుడు ఆ 100 కూడా తీసుకోవటం ఎందుకు, కాస్కోకి వెళ్ళి ఇట్లనే 8-10 తెచ్చుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటివి నాకు కనిపించిన డ్రాబ్యాక్స్ అయితే మాత్రం, ఒకవేళ నాకేమైనా బెటర్ వేస్ తెలిస్తే నేను కూడా ఖచ్చితంగా వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఇక్కడైతే మేము తర్వాత షాపింగ్కి వచ్చామన్నమాట. సో నాకు అసలు గుర్తు కూడా లేదు. సతీష్ తను కూడా అందరూ స్టేటస్లు పెట్టుకుంటాను అట్లనే చూసినట్టున్నాడు. సో నెక్స్ట్ డే మదర్స్ డే అని చెప్పి, సో ఎప్పుడు నేను ఒక షార్ట్ కూడా చేశాను కదా, ఎప్పుడు అయితే ఏదో ఒక వాచ్ కొనిస్తూ ఉంటాడు తను నాకు మదర్స్ డేకి. బట్ ఈసారి మళ్ళీ ఏదైనా వాచ్ తీసుకుంటావా అని అడిగితే నాకు వద్దు అని చెప్పి డ్రెస్ తీసుకోవటానికి వచ్చాను.
అంతకు ముందు వాచెస్ మీద కొంచెం ఎక్కువ ఉండేదన్నమాట ఇంట్రెస్ట్. అదొక కలెక్షన్ లాగా అట్లా చేస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను. ఎన్ని తీసుకున్నా ఏం చేస్తాను చెప్పండి, అక్కడే పడి ఉంటాయి. ఎప్పుడో ఏదో బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవటమే తప్ప రెగ్యులర్గా రోజు కూడా మనం ఏ ఆఫీస్కు లేకపోతే ఏదో ఒకటి వెళ్తూ ఉంటే అప్పుడైతే మంచిగా మారుస్తూ ఉంటాం కదా, సో ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏం చేయట్లేదు కాబట్టి నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయిందనే చెప్పాలి. సో ఓకే, ఏదైనా డ్రెస్ అన్న తెచ్చుకుందాము, ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా అని చెప్పి డ్రెస్ తీసుకోవటానికి వెళ్ళాను. యాక్చువల్గా ముందు వేసుకున్న బ్లూది అది మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ అయితే కాదనమాట, విడిగా బాగుంది కలర్. అది అంతా కూడా ఇక్కడ బాగా డార్క్ అయిపోయింది కదా, అట్లా లేదు. బట్ ఎందుకు అది అట్లానే పడతా ఉంది. సో అదైతే బాగానే ఉంది. అండ్ ఆ తర్వాత ఒక గ్రీన్ది షర్ట్ వేసుకున్నాను కదా టాప్, అది కూడా బాగానే ఉంది. బట్ అందులో యాక్చువల్గా వైట్ కూడా ఉందన్నమాట. సో నేను వైట్ తెచ్చుకోకుండా ఈ గ్రీన్ తెచ్చుకున్నాను. బట్ నాకు వైట్ అయితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. బట్ హన్ష్ కలెక్షన్ అయితే చాలా ఉంది, కానీ స్టోర్లో హన్ష్ అప్పటికే చాలా గోల్ చేస్తూ ఉన్నాడు. సో ఇంకా సతీష్ ఓపికని కూడా మనం పరీక్షించడం అంత మంచిది కాదులే అని చెప్పి ఇంకా ఏవో కొన్ని వాటి అంటే ఆల్రెడీ తెచ్చుకున్న వాటిలోనే సెలెక్ట్ చేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంతకీ ఏం తీసుకున్నాను అన్నదైతే నేను మీకు చెప్పలేదు కదా, నేను కూడా అనుకోలేదన్నమాట. నేను మామూలుగా వెళ్ళి ట్రై చేశాను, కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఏదైనా ఒకటి తీసుకుందాంలే అని చెప్పి అన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట. మామూలుగా అయితే సతీష్ అక్కడే ఉంటాడు, నేను వేసుకొని వచ్చి చూపిస్తూ ఉంటాను అనమాట. సో నాకు కూడా అది నచ్చుతుంది, ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది అనమాట. ఎప్పుడైనా షాపింగ్కి తను కూడా వచ్చేవాడు. ఈవెన్ హన్ష్ పుట్టకు కూడా చాలా వరకు తను కూడా వస్తాడు. నేను ఒక్కదాన్ని వెళ్ళేవి చాలా తక్కువే ఉంటాయి అనమాట. ఈ ఒక్క విషయంలో మాత్రం ఎక్కువ సతీష్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. అంటే గంటలు ఉండడు, తనకు అంత ఓపిక అయితే ఏముండదు. బట్ వస్తాడు మంచిగా పార్టిసిపేట్ చేస్తాడు, ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్తాడు. సో ఇప్పుడనే కాదు, పెళ్ళైన దగ్గర నుంచి కూడా వచ్చేవాడు అనమాట. సో ఈ ఒక్క విషయంలో మాత్రం నేను ఆ సతీష్కి 100కి 99 మార్క్స్ ఇస్తాను. ఆ 1 మార్క్ ఎందుకు తీసేసాను అంటే, ఎక్కువ టైం ఉండడు కదా, మనకేమో గంటలు చేస్తేనే షాపింగ్ చేసినట్టుంటుంది, అంత టైం ఉండడు కాబట్టి ఆ 1 మార్క్ తీసేస్తా ఉన్నాను. బట్ అన్ని మొత్తం ఆ గ్రీన్ ఒక్కటని చెప్పాను కదా, ఆ గ్రీన్ టాప్ ఒక్కటి కాకుండా మిగతావన్నీ తీసేసుకున్నాను. నేను పెద్దగా వేరే వాటన్నిటి మీద ఏం స్పెండ్ చేయను. అంతకు ముందన్నా కొంచెం జ్యువెలరీ, గోల్డ్ ఇట్లాంటి వాటన్నిటి మీద ఎక్కువ ఉండేది, కానీ బట్ అది కూడా పోయిందనమాట, నాకు ఎందుకో తెలీదు. సో అండ్ ఇంకా బ్యాగ్స్ అని కానీ ఇట్లా చాలా ఉంటాయి కదా అమ్మాయిలకి, సో అవన్నీ కూడా చాలా తక్కువనే చెప్పాలి. సో ఇన్ని ఇయర్స్లో సతీష్కి అది బాగా అర్థమైపోయింది అనమాట. సో అందుకే ఇంకా నేను కొంచెం ఇష్టంగా కొనుక్కునేది ఏమన్నా ఉంది అంటే అవి బట్టలు మాత్రమే. సో అందుకే వాటికి మాత్రం ఎప్పుడు చెప్పడు, నో అనేది చెప్పడు, ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు తీసుకో అని చెప్పి. సో ఇదైతే నా ఫేవరెట్ వీకెండ్ యాక్టివిటీ అని చెప్పొచ్చు అనమాట. అంటే రోజుకి 3 సార్లు నేనైతే తినిపిస్తాను అని చెప్పాను, కానీ బట్ కుదిరితే 1-2 సార్లు అయినా నేను తినిపిస్తాను. వీక్ డేస్లో నేను తను తినడానికే ఎంకరేజ్ చేస్తాను 100కి 99%. బట్ వీకెండ్స్లో మాత్రం నేను కొంచెం అన్నా ఫీడ్ చేస్తాను. సో అది నా హ్యాపీనెస్ కోసం అనమాట, తన కోసం అనే కాదు. ఎందుకో తెలీదు, మేబీ మరి పెద్దోడైపోయాడు అని ఫీలింగ్ వస్తుందో నాకు తెలీదు. అట్లా తనకు నేను తినిపిస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇక్కడైతే నేను ఫుడ్ అది సతీష్కి నాకు కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అంటే హన్ష్కి ఆల్రెడీ నేను ముందు రోజు కర్రీ ఉంటే అది వేసి పెట్టేసా అనమాట. నేను అంటే నాకు మామూలుగా అయితే అందరికీ కలిపే కుక్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా నాకు బాగా ఓపిక ఉంది అనుకుంటే హన్ష్కి విడిగా కుక్ చేస్తాను. ఎందుకు అంటే ఎంత కాదన్నా కూడా ఇప్పుడు ఇట్లా బెండకాయ కర్రీ అయితే పర్లేదు, మనం లాస్ట్లో కారం అది వేస్తాం కాబట్టి కొంచెం ముందు పక్కకు తీసేసి తర్వాత వేయచ్చు. బట్ కొన్ని కర్రీస్ ఉంటాయి, లైక్ పచ్చిమిర్చి యాడ్ చేయాలి, సో కొంచెం కారం ఉన్నా కూడా తను తిండనమాట, అంత ఎక్కువ తిండు. సో ఎక్కువ వెజ్జీస్ వెళ్ళవు అని చెప్పి నాకు ఓపిక ఉంటే తనకు విడిగా కుక్ చేసేస్తాను. సో అలా తను కొంచెం ఎక్కువ కర్రీ వేసుకొని తినొచ్చు కదా. సో అందుకే నాకు ఎప్పుడైనా ఓపిక అది కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు వాడి వరకు విడిగా ప్రిపేర్ చేసేస్తాను. సో చేసినప్పుడల్లా 2 డేస్కి అట్లా చేస్తూ ఉంటాను.
అండ్ హంచ్ కూడా కొంచెం ఇష్టంగా తింటాం అట్లా చూసాను అట్లా చేసినప్పుడు. బట్ అన్నిసార్లు అయితే కుదరదు కదా ఎవరి కాళ్ళకి ఇన్ని చేయాలి అంటే. బట్ కుదిరినప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే మాకు బెండకాయ కర్రీ అండ్ అలానే సాంబారు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఈ మధ్య ఎందుకో తెలీదు నేను బెండకాయ కర్రీకి కొంచెం ఫ్యాన్ అయ్యాననే చెప్పాలి. ఒకరోజు నాకు బాగా అస్సలు బాగాలేదు. ఆ రోజు నాకేం వద్దు నేనేం తిన్ను అని కూడా చెప్పాను అనమాట. బట్ అయినా కూడా సతీష్ బెండకాయ కర్రీ చేసి పెట్టాడు రీసెంట్గానే 2 weeks బ్యాక్ 3 weeks బ్యాక్. సో అంత బాగోపోయినప్పుడు చేసి పెట్టాడు కాబట్టో ఏమో నాకు తెలియదు. మామూలుగా అయితే సతీష్ వంటలన్నిటికీ నేను బాగా వంక పెట్టేస్తాను. బట్ ఆ రోజు ఎందుకో చాలా బాగా అనిపించింది అనమాట నాకు ఆ కర్రీ తింటే. సో విడి రోజులన్నీ కేర్ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, బట్ బాగున్నప్పుడు కేర్ తీసుకుంటే ఒకలాగా అవుతుంది కదా. సో ఆ రోజు నాకు కూడా అట్లానే అనిపించింది. సో ఆ రోజు మరి మేబీ దానివల్ల ఏమో తెలీదు, ఇంకా ఆ రోజు నుంచి నేను బెండకాయ కర్రీకి ఫ్యాన్ అయిపోయా అని చెప్పొచ్చు అనమాట. ఆ తర్వాత ఈ 2-3 weeksలోనే ఎన్నిసార్లు ప్రిపేర్ చేసుకొని తినుంటాను. అండ్ ఇంకా అందులోకి లాస్ట్లో అయితే మంచిగా సాంబార్ కారం ఉంటుంది కదా అది యాడ్ చేస్తూ ఉన్నాను. సో అందరూ అడుగుతా ఉన్నారు కదా సాంబార్ కారం సాంబార్లోకి మాత్రమేనా అట్లా అని చెప్పి. లేదండి, కర్రీస్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఇట్లా ఫ్రై కర్రీస్లోకి వాటన్నిటిలోకి మంచిగా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఫ్లేవర్. అది కూడా నేనే చెప్తా ఉన్నాను కదా, నేను ఎక్కువ ఇందులోకి పీనట్స్ లేకపోతే అసలు తిన్ను బెండకాయ కర్రీ అయితే మాత్రం. బట్ ఇప్పుడు ఏం అవసరం లేదు, చాలా మంచి రైస్లోకి అది పెట్టుకుంటే వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇంక ఇక్కడైతే సాంబార్ అది కూడా అయిపోతా ఉంది. సాంబార్లోకి నేను ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా యాడ్ చేస్తాను. బట్ ఈ రోజు అయితే నేను జస్ట్ వెల్లుల్లిపాయ యాడ్ చేసి చేస్తా ఉన్నాను. అండ్ ఇంకా ఇక్కడ సాంబార్లోకి అది కూడా సాంబార్ కారమే యాడ్ చేస్తా ఉన్నాను. లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్, అది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. మీకైతే మాత్రం ఇంకా వేరేవి ఏం యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ కొంచెం ఉప్పు మీకు కావాలి అనుకుంటే, నేనైతే వేరే కారం అది కూడా యాడ్ చేయను అనమాట. ఆ కారం ప్లేస్లోనే ఇంక ఈ సాంబార్ కారమే యాడ్ చేసుకుంటాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ అది కూడా వచ్చింది. ఇప్పటిదాకా అయితే మాత్రం చాలా తీసుకున్న వాళ్ళందరూ కూడా బాగుంది అనే చెప్పారనమాట. సో దేశీలో అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి. సో అలా నా సాంబార్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఇందులోకి ఒకటి మిస్ చేశాను, అది చింతపండు పేస్ట్ అనమాట. సో ఎక్కువ నేను చింతపండు వేసే సాంబార్ పెడతా ఉంటాను. అంతకు ముందు ఒకసారి కూడా నేను అన్నాను సతీష్ తోటి, నేను చింతపండు స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను అంటే తనకి అంత ఇష్టం లేదనమాట. లేదు అట్లా అని చెప్పేసరికి ఇంకా చింతపండు యాడ్ చేశాను. బట్ ఈరోజు అయితే సతీష్కి చెప్పకుండా స్కిప్ చేశాను చింతపండు అయితే మాత్రం. దాని ప్లేస్లో నేను లెమన్ యాడ్ చేస్తూ ఉన్నాను. సో అందుకే నేను సాంబార్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐస్ వాటర్లో పెట్టాను అనమాట. మరీ హాట్గా ఉన్నప్పుడు కాకుండా కొంచెం టెంపరేచర్ అది తగ్గిన తర్వాత వేద్దాం అట్లా అని చెప్పి. సో ఇట్లా లెమన్ యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం మరీ అంత చిక్కగా కూడా పెట్టుకోలేదనమాట. ఎట్లుంటుందో ఏమో తెలియదు కదా అట్లా అని చెప్పి, కొంచెం పలచగా ఉంటే తాగేయచ్చు అని చెప్పి కొంచెం పలచగా పెట్టుకుంటున్నాను. ఇదే మొదటిసారి అనమాట నేను లెమన్ యాడ్ చేసి చేయటం. అంతకుముందు మా ఇంట్లో అయితే లెమన్ పప్పు చేసేవాళ్ళు, అది నాకు నచ్చుతుంది. బట్ సతీష్కి లెమన్ పప్పు కూడా నచ్చదు అనమాట. సో అందుకే సాంబార్లోకి ఎప్పుడు పెద్దగా నేను కూడా ఇంకా వేయలేదు. బట్ ఈరోజు అయితే తనకు చెప్పకుండానే యాడ్ చేశాను. తను అసలు కనిపెట్టలేదు. ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్పి మరీ తిన్నాడు అనమాట. బట్ తర్వాత నేను చెప్తే ఇంకా నెక్స్ట్ నుంచి లెమనే యాడ్ చేయని చెప్తా ఉన్నాడు. బట్ నేను కూడా టేస్ట్ చూసాను కాబట్టి చెప్తా ఉన్నాను, నిజంగా బాగుంది. ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఊరికే ఏదైనా ఏ రీజన్ వల్ల అయినా టామరిన్ కొంచెం స్కిప్ చేయాలి అనుకుంటా ఉంటే ఇట్లా చేయండి. సో అంతే అండి, ఇంకా నేను కూడా వెళ్ళి నా డిన్నర్ అయితే ఎంజాయ్ చేస్తాను. సో ఈ వీడియో కూడా ఇంతటితో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.